హలో అందరికీ, నా పేరు శృపిత. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చి మై శారీస్ కలెక్షన్. రీసెంట్గా నేను పోస్ట్ చేసిన మై డ్రెస్సెస్ కలెక్షన్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ రీడింగ్ యువర్ కామెంట్స్. ఈచ్ పర్సన్కి ఈచ్ కామెంట్కి రిప్లై కూడా చేశాను. చాలా బాగా అనిపించింది మీ కామెంట్స్ అన్నీ చూశాక. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ గ్రే కలర్ శారీ, పేస్టల్ కలర్ ఇది. సో నేను యాక్చువల్గా పేస్టల్ కలర్స్ ప్రిఫర్ చేయను, బట్ టిష్యూలో ఇందులో మనకి 3 షేడ్సే అవైలబుల్ ఉండే నర్సింగ్లో. సో నాకు ఇది కొంచెం డిఫరెంట్గా నైట్ పార్టీస్కి బాగుంటుంది అనిపించింది. ఇదంతా మనకి శారీ కింద బార్డర్ యాక్చువల్లీ ఇట్లా వస్తుంది. 1 సెకండ్. సో శారీ అంతా ఇలా వస్తుంది, ఇట్లా బూటీస్ వచ్చి బార్డర్ ఇలా వస్తుంది. ఇది నేను నర్సింగ్లో తీసుకున్నాను. ఇది ఎంత 3000 ఆర్ 4000 అనుకుంటా శారీకి. 4000 బిలోనే, ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు. ఒక 2 ఇయర్స్ అవుతుంది తీసుకొని. ఇప్పటివరకు ఇది కట్టలేదు యాక్చువల్గా. నచ్చి తీసుకున్నాను బట్ స్టైల్ చేయలేదు. కట్టుకున్నప్పుడు కంపల్సరీ పోస్ట్ చేస్తాను మీకు. దీనికి నేను ఇట్లా కసట్లో ఫ్యాబ్రిక్ తీసుకొని చందేరిలో, ఎగ్జాక్ట్ నాకు ఈ కలర్ దొరకలేదు, మంచి ఫ్యాబ్రిక్ దొరకకపోతే కేఆర్ కసట్లో ఇట్లా ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లా కోరల్ కలర్ డై చేపించాను. సో ఇది డయబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇది నాకు 700 రూపీస్ పడింది ఫ్యాబ్రిక్. డై చేపిస్తే 100 రూపీస్. సో టోటల్ ఫ్యాబ్రిక్ నాకు 850 అట్లా పడింది దిస్ వన్. అండ్ దీనికి ఇట్లా 3/4 స్లీవ్స్ వస్తుంది. అండ్ ఇట్లా గోల్డ్ కలర్ పైపింగ్ చేయించాను స్లీవ్స్కి. మనకి ఇట్లా ఏంటంటే ఫ్యాబ్రిక్ అలా వదిలేయకుండా డీటెయిలింగ్ ఇస్తే మంచి లుక్ వస్తుంది బ్లౌజ్కి అంతే. సేమ్ నెక్ కూడా డీటెయిలింగ్ వచ్చింది. వీ నెక్కి, బ్యాక్ నెక్కి కూడా డీటెయిలింగ్ వచ్చింది. మీరు చూస్తే బ్యాక్ నెక్ వచ్చి హై నెక్ వస్తుంది. ఎప్పుడు కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ ఫ్యాబ్రిక్ హైలైట్ అవుతుంది శారీకి. అండ్ శారీ మంచిగా డ్రేప్ చేసి బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉందనుకోండి, ఇంకా 1000 రూపీస్ శారీ అయినా 500 రూపీస్ శారీ అయినా చాలా అందంగా కనిపిస్తాం మనం. సో ఈ శారీ అయితే ఇంతే, చాలా మంచిగా ఉంది కలర్ కాంబినేషన్. నాకైతే చాలా నచ్చింది ఇది. సో కంప్లీట్ వీడియో వాచ్ చేశాక మీకు ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్స్ బాక్స్లో షేర్ చేయండి. సో దట్ మీరు వీడియో చూశారు, మంచిగా కామెంట్స్ వస్తే నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇంకా మంచి వీడియోస్ చేయాలని చెప్పి మోటివేషన్తో మంచి వీడియోస్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. సో మై ఫేవరెట్ శారీ, నాకు చాలా ఇష్టమైన శారీ ఇది. రీసెంట్ టైమ్స్లో జాహ్నవి కపూర్ స్టైల్ చేసిన శారీ. అంటే కలర్ అది, శారీ అయితే సేమ్ కాదు బట్ కలర్ అది. ఇది కట్టలేదు నేను ఇప్పటివరకు, ఏ ఒకేషన్కి కట్టడానికి టైం రాలేదు. చెప్పాను కదా, నేను కొనే టైంకి ట్రెండ్ అయిపోయాయి. సో నాకు కట్టే టైం రాలేదు. సో ఇప్పుడు అన్ని ఫెస్టివల్ సీజన్ కదా, స్టైల్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఇది కొన్నాక మాత్రం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పి వీడియో చేశాను. సో ఒకసారి చెక్ చేయండి, షార్ట్స్లో ఉంటుంది. సో వీలైతే నేను కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను వీడియోని. సో ఈ శారీ అంతా ఎలా వస్తుందంటే ప్లెయిన్ టిష్యూ శారీ. సో ఈ శారీ అంతా ఇలా ప్లెయిన్ టిష్యూ శారీ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఈ శారీ నేను కేఆర్ కసెట్లో తీసుకున్నాను ఫ్యాబ్రిక్ని. ఇలా వస్తుంది, మిర్రర్ బార్డర్ వస్తుంది. చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఈ శారీ కడితే మాత్రం. చాలా ప్రెట్టి ఉంటాము, పింక్ కలర్ కాబట్టి. ఇలా వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా జాహ్నవి కపూర్ది బ్లౌజ్ వచ్చి ఇట్లా గోల్డ్ సీక్వెన్స్ లాగా, అంటే తను వర్క్ చేపించింది. తన శారీ వచ్చి మనీష్ మల్హోత్రాది. సో అవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి మనకి, ఆల్మోస్ట్ మినిమం 1 lakh ఉంటుంది బడ్జెట్. సో మనం అంత ఎక్స్పెన్సివ్ది మనం డిజైన్ చేయడము అండ్ అంత స్పెండ్ చేయడం కూడా వేస్ట్ అని చెప్పి ఇట్లా
ఇట్లా సిమిలర్ ప్యాటర్న్ ఉన్న బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తీసుకొని సీక్వెన్స్ది దీనికి మ్యాచ్ చేశాను. సో సేమ్ నెక్ వస్తుంది. తన శారీ చూస్తున్నట్టయితే మీకు పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను. సేమ్ నెక్ మోడల్ వస్తుంది. అండ్ బ్యాక్ నెక్ వస్తే డీప్, నెక్స్ట్ బ్యాక్ నెక్ వచ్చి ఇట్లా డీప్ వస్తుంది కంప్లీట్. సేమ్ టాజల్స్ వస్తాయి, సేమ్ ఫ్యాబ్రిక్ టాజల్స్. సో స్లీవ్స్ కూడా తన యాపిల్ కట్ మోడలే వస్తుంది. జస్ట్ 2 ఇంచెస్ స్లీవ్స్ వచ్చి ఇట్లా వస్తుంది. సో కంప్లీట్ శారీ అయితే ఇది చాలా బాగుంటుంది నైట్ పార్టీస్కి అట్లా. ఇది టిష్యూ శారీస్ నాకు తెలిసి ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా వేస్ట్. మీకు అందరి దగ్గర డ్రెస్సెస్ అన్ని రకాలుగా ఉన్నాయి. ఎందుకంటే ఫ్యాబ్రిక్స్ ప్రతి స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి మనకి, రేర్ పీసెస్ ఏం కాదు కదా. సో అండ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా కొనుక్కోవచ్చు ఇవి. సో నెక్స్ట్ వచ్చి ఇది వన్ మోర్ టిష్యూ శారీ. ఇది శారీ నేను తీసుకున్నాను, యాక్చువల్గా మమ్మీ తీసుకుంది ఇది శారీ నాకు. సో ఇట్లా ఇది గంధం కలర్, యాక్చువల్లీ ఇది ఎల్లో కాదు, మస్టర్డ్ ఎల్లో కూడా కాదు, మంచి గంధం కలర్ టిష్యూలో. దీనికి ఇట్లా బార్డర్ వచ్చింది, చాలా ట్రెడిషనల్ లుక్ వచ్చింది. టిష్యూ ఫ్యాన్సీ టిష్యూ శారీకి ఇట్లా ట్రెడిషనల్ బార్డర్ వచ్చింది. సో దట్ మనకి చిన్న చిన్న పూజలకి, వ్రతాలకి, పెళ్ళిళ్ళకి, సో ఎనీ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్కి మనము కట్టుకోవచ్చు దీన్ని. అంత బాగుంది ఇది. సో పైకి బార్డర్ వచ్చి ఇలా వస్తుంది. సో శారీ అంతా ప్లెయిన్ వస్తుంది, దీనికి బార్డర్ పైన కింద బార్డర్ వస్తుంది. సో నాకు ఇలాంటి శారీస్ కూడా చాలా ఇష్టం. అంటే ఫ్యాన్సీ అండ్ ట్రెడిషనల్ టచ్ ఉన్నవైతే మనం ఎనీ అకేషన్కి క్యారీ చేయడానికి బాగుంటుంది. సో దీనికి ఏంటంటే యాక్చువల్గా విత్ బ్లౌజ్ వచ్చింది. నేను ఎలాగో ఒకసారి కట్టి పక్కన పెడుతున్నాను, వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి సింపుల్ బ్లౌజ్ ఇట్లా ఇక్కట్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇక్కట్ ఫ్యాబ్రిక్లో కాంట్రాస్ట్ మనకి బార్డర్కి కాంట్రాస్ట్లా ఉంటుంది కదా అని చెప్పి ఇలా తీసుకున్నాను. ఎగ్జాక్ట్ పింక్ కలర్ అంటే మనకి డల్ అయిపోతుంది కదా, అందుకే కొంచెం బ్రైట్ కలర్ తీసుకున్నాను. సో ఫ్రంట్ బటన్స్, వీ నెక్ వచ్చి ఫ్రంట్ బటన్స్ వస్తుంది, బ్యాక్ నెక్ వచ్చి క్లోజ్ నెక్ వస్తుంది. సో స్లీవ్స్ వచ్చి 3/4 స్లీవ్స్ వస్తాయి. మోస్ట్లీ నా బ్లౌజెస్ అన్నీ 3/4 స్లీవ్సే ఉంటాయి. కొంచెం ఫ్యాన్సీ అయితే తప్ప హాఫ్ స్లీవ్స్ పెట్టించాను, మోస్ట్లీ పెట్టించాను హాఫ్ స్లీవ్స్. నాకు 3/4 స్లీవ్సే కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో ఇదొక శారీ చాలా బాగుంటుంది ఇది కడితే. సో సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు నోటిఫికేషన్ బటన్ ప్రెస్ చేస్తే, హిట్ చేస్తే యూ విల్ గెట్ ద నోటిఫికేషన్స్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ అండ్ ప్రెటీ పింక్ బాందినీ శారీ. సో ఈ శారీ అంతా సింపుల్ బాందినీ శారీ లాగా. ఇది కూడా నేను ఉదయపూర్లో తెచ్చుకున్నాను. ఇట్లా వస్తుంది మనకి బార్డర్ వచ్చి. ఈవెన్ నేను కట్టుకుంది కూడా లెహరియా మోడల్. ఇది కూడా నేను ఉదయపూర్లో తెచ్చుకున్నాను. ప్రజెంట్ నేను వీడియోలో కట్టుకున్న శారీ కూడా రెడ్ కలర్ది. సో దీనికి నేను బాందిని ఇట్లా జార్జెట్ లాగా వచ్చింది ప్లెయిన్. సో అట్లా కాకుండా కొంచెం ఇది కాస్ట్ పడింది శారీకి. సో మంచి బ్లౌజ్ స్టిచ్ చేపిద్దాము అని చెప్పి ఇదంతా వర్క్ చేపించాను నేను, హ్యాండ్ వర్క్ ఇదంతా కూడా. సో పింక్ శారీ కాబట్టి పింక్ ఫ్లవర్స్ వచ్చేలాగా చేపించాను శారీ అంతా కూడా. ఫ్రంట్ వచ్చి బోట్ నెక్, స్లీవ్స్ వచ్చి ఇట్లా పఫ్ స్లీవ్స్ వచ్చి ఫ్రిల్స్ వచ్చాయి. సో దీనికి మెయిన్గా ఈ వర్క్ను బ్లౌజ్కి స్లీవ్స్ ప్యాటర్నే మంచి అందం వస్తుంది. బ్యాక్ నెక్ వచ్చి కీ హోల్,
ద బ్యూటిఫుల్ బ్లౌజ్. సో ఇప్పుడు పట్టు శారీ, ఇప్పటివరకు నేను పట్టు చూపించలే మీకు. సో పట్టు చాలా తక్కువ ఉన్నాయి నా దగ్గర కలెక్షన్ అయితే. ఒకసారి కట్టి మా మమ్మీకి ఇచ్చేస్తాను నేను, వేస్ట్ చేయడం ఎందుకు అని. యాక్చువల్గా కొనట్లే కూడా పట్టు శారీస్, చాలా తక్కువ. ఎవరన్నా ఫ్యామిలీలో ఎవరైనా పెళ్ళి అట్లా అనుకుంటేనే కొంటాం ఇంకా. సో ఇది యాక్చువల్గా ఒక 8 years అవుతుంది ఎగ్జాక్ట్గా గుర్తు నాకు. లక్ష్మీ మంచు కట్టుకుంటారు ఈ శారీని, సేమ్ శారీ. సో అది బాగా నచ్చి ట్రెండ్ అయింది అప్పుడు. ఈ శారీ బాగా నచ్చి తీసుకున్నాను. వరమహాలక్ష్మి సికింద్రాబాద్ బ్రాంచ్లో తీసుకున్నాను. వరమహాలక్ష్మిలో కూడా చాలా మంచిగా ఉంటాయి ఇట్లా బ్రైడల్ కలెక్షన్, పట్టు శారీస్ కలెక్షన్ చాలా బాగుంటుంది. మేము ఎక్కువ కంకతాల వరమహాలక్ష్మిలోనే తీసుకుంటాం శారీస్ అయితే, పట్టు శారీస్. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఇదేంటంటే ఇట్లాంటి బూటీస్, పికాక్ వచ్చిన ప్యాటర్న్స్ కూడా మనకి ఫ్యాషన్ అవుట్ అవ్వవు. సో దీని బ్లౌజ్ అయితే అడగొద్దున్నాను. సో సేమ్ టైట్ అయిపోయాయి అన్నీ. ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ బిఫోర్ శారీస్ ఇవన్నీ. సో టైట్ అయిపోయినవన్నిటికీ అవసరం ఉన్నవి అసలు కట్టని వాటికైతే స్టిచ్ చేయించట్లేదు, అలా ఉంచేసాను ప్రజెంట్. మళ్ళీ ఇవి ఎప్పుడన్నా మంచిగా ట్రెండ్ అయ్యి ఫ్యాషన్లోకి వచ్చినప్పుడు అప్పుడున్న ఫ్యాషన్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్ చేయించవచ్చు టైంకి అని స్టిచ్ చేయించలేదు. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ శారీ, పట్టు శారీ. అయితే ఇట్లా ఈ కలర్ వచ్చింది కదా మనకి బార్డర్కి, మెజంతా కలర్. ఆ కలర్ బ్లౌజ్కి నేను ఇట్లా ఎలిఫాంట్స్ అండ్ పీకాక్స్ వచ్చాయి కదా మనకి బూటీస్, పీకాక్స్ అండ్ ఎలిఫాంట్స్ వచ్చిన వర్క్ చేయించాను అప్పుడు. సో నెక్స్ట్ అండ్ ద బ్యూటిఫుల్ ఫ్లోరల్ శారీ. ఇట్లా పీచ్ కలర్ శారీ పైన ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది. అండ్ కింద పైన ఇది ఇట్లా జిగ్జాగ్ లైన్స్తో ప్యారెట్ గ్రీన్ కలర్లో బార్డర్ వచ్చింది. ప్యారెట్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్, బోత్ 2 colors. సో శారీలో కూడా ఇట్లా క్రీమ్ షేడ్ వచ్చింది మధ్యలో. సో ఇది కూడా నేను ఫ్యాబ్రిక్ తీసుకొని 5.5 meters ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఈ శారీ రెడీమేడ్ శారీ అయితే కాదు ఇది. సో శారీ అంతా కూడా మనకి ఇట్లా ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది. సో ఈ శారీకి ఇలా బ్లౌజ్ తీసుకున్నాను. ఇది కూడా నేను కసట్లో తీసుకున్నాను బ్లౌజ్. సింపుల్ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ వచ్చి 3/4 sleeves వస్తుంది. కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ ప్రింటెడ్ విత్ ఇట్లా మనకి ఇట్లా వర్క్ వచ్చింది, అంటే లైక్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. డీటెయిలింగ్, అవుట్లైన్ డీటెయిలింగ్ వచ్చింది అంతే, కంప్లీట్ వర్క్ అయితే కాదు. సో చాలా బాగుంటుంది ఇది వేస్తే. సేమ్ ఈ బ్లౌజ్ మనము బ్లూ కలర్ ప్లెయిన్ శారీకి, పింక్ కలర్ శారీకి అట్లా వేసుకోవచ్చు. ఎల్లో కలర్ శారీకి కూడా బాగుంటుంది. సో దిస్ బ్యూటిఫుల్ రోజ్ పింక్ శారీ. సో శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది. ఇదంతా ఏంటంటే మనము కొంచెం పెద్దగా అయ్యాక, లైక్ ఇంటర్ తర్వాత, గ్రాడ్యుయేషన్ తర్వాత మనం ఓన్గా వెళ్ళి, మమ్మీ కాకుండా సెల్ఫ్గా పర్చేస్ చేస్తాం కదా షాప్కి వెళ్ళి, అట్లా నేనే కొనుక్కున్న శారీ ఇది. ఇది ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అవుతుంది, మోర్ దెన్ 10 years అవుతుంది. కళాకంజ్లో తీసుకున్నాను. ఇది 7,000 పడింది శారీ, నాకు చాలా గుర్తు. శారీ అంతా కూడా ఇట్లానే వస్తుంది మనకి. బట్ మనకి నడుం దగ్గర, వేస్ట్ దగ్గర డ్రేప్ చేసుకుంటాం కదా, చెంగులు చేస్తాం కదా, అప్పుడు వేస్ట్ చుట్టూ ఇట్లా, అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇట్లా వస్తుంది. ఈ షేప్లో, ఆర్క్ షేప్లో వస్తుంది మనకి. సో ఇదే మంచి లుక్ వస్తుంది శారీకి. సో ఇదంతా కూడా మీరు చూడొచ్చు, క్లీన్ అండ్ నీట్ ఫినిషింగ్ అనమాట. అంటే కొన్ని ఇమిటేషన్ శారీస్ ఉంటాయి కదా, ఊడిపోతూ ఉంటాయి. ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఎంత బాగున్నాయో చూడండి. నీట్ ఫినిషింగ్. అసలు మనకి బ్యాక్ సైడ్ ఇట్లా, బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు బ్యాక్ సైడ్ కూడా చూడండి, అసలు థ్రెడ్స్ కనిపించవు.
అంటే దేనికన్నా చిక్కుకోవడం పోవడం అట్లా ఏమీ ఉండదు, చూడొచ్చు మీరు. సో అందుకే అంత ఎక్స్పెన్సివ్ ఉన్నది ఈ శారీ. సో బీడ్స్ కూడా చూడండి, మనకి బీడ్స్ చేస్తే వెనకాల గమ్ స్టెయిన్స్ ఉంటాయి మనకి. సో అట్లా కూడా లేదు మనకి. సో నీట్గా ఉంది. ఇప్పటివరకు ఇట్లా అంటే కూడా చూడండి, ఇలా అంటే కూడా పోవట్లేదు. సో అంత బాగుంది ఇది. అండ్ ఇదంతా కూడా మనకి శారీ అంతా కూడా ఇట్లా వర్క్ వస్తుంది బీడ్స్తో, కుందన్స్తో. చుట్టూ ఇదంతా కూడా మనకి కుందన్స్ చుట్టూ మనకి ఇట్లా జర్దోసి వర్క్ లాగా వచ్చింది. అండ్ అక్కడక్కడ ఇట్లా బూటీస్ లాగా వచ్చాయి బీడ్స్తో. సో శారీ అంతా ఇలా వస్తుంది. సో యాక్చువల్గా ఇది బ్లౌజ్. సో యాక్చువల్గా ఈ శారీకి కూడా బ్లౌజ్ మనకి విత్ బ్లౌజ్ వస్తే అప్పటివి మనకి ఇప్పుడు రావు కదా మన పర్సనాలిటీస్కి. సో వేస్ట్ అయిపోయింది బ్లౌజ్ అయితే. సో బ్లౌజ్ అయితే ఇట్లా సింపుల్ గ్రీన్ కలర్ది తీసుకున్నాను ఇది. సో ఈ బ్లౌజ్ అయితే నేను ఇప్పటివరకు స్టిచ్ చేయించాక వేయలేదు. సో ఎప్పుడైనా యూజ్ అవుతుందని స్టిచ్ చేయించి పెట్టాను, బట్ వేసుకోలేదు. సో ఏదైనా చూడాలి దీనికి శారీ. సో దీనికి బార్డర్ కూడా ఇలా గ్రీన్ ఫ్యాబ్రిక్ వచ్చి మొత్తం ఇట్లా ఒక 6-7 లేయర్స్ బీడ్స్ వచ్చాయి సిల్వర్ అండ్ గోల్డ్తో. అండ్ పైన గోల్డ్ కలర్ డీటెయిలింగ్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ శారీ, కడితే చాలా బాగుంటుంది. రీసెంట్గా కొనుక్కున్నాను, ఒక 6 months అవుతుంది, బట్ కట్టలేదు ఇప్పటివరకు. ఇప్పుడు ఇదంతా ఫెస్టివల్ అండ్ ఫంక్షన్ సీజన్ కదా, అలా యూజ్ అవుతుందని చెప్పి నచ్చి కొనుక్కొని పెట్టాను. బ్లౌజ్ కూడా విత్ బ్లౌజ్ స్టిచ్ చేయించి పెట్టా. సో శారీ అంతా సేమ్ వస్తుంది. పళ్ళు అయితే ఇట్లా వస్తుంది, పళ్ళు ఇలా వస్తుంది. బార్డర్ ఇలా వస్తుంది శారీ అంతా కూడా. సో దీనికి బ్లౌజ్ వచ్చి విత్ బ్లౌజ్ బ్యాక్ బటన్స్ ఇలా పెట్టించాను. అంటే మనకి ఇలా బటన్స్ పెట్టించింది తెలీదు, క్లోజ్ వస్తుంది. ఇట్లా పాంపామ్స్ లాగా వస్తాయి మనకి. సిల్వర్ ప్రింట్ వచ్చింది కాబట్టి సిల్వర్, ఇది జరీ కూడా అంత సిల్వర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి సేమ్ మనకి పైపింగ్ కూడా డీటెయిలింగ్ కూడా నెక్కి సిల్వర్ వేపించాను. అండ్ స్లీవ్స్కి ఇలా బార్డర్ వస్తుంది. అండ్ స్లీవ్స్కి కూడా ఇట్లా డీటెయిలింగ్ చేపించాను సిల్వర్ కలర్. నేను ఎక్కువ గాడిగా మోడల్స్కి వెళ్ళాను. బ్లౌజ్కి సింపుల్గా క్లాసీగా ఉండేటట్టుగా, ఫ్యాషన్ అవుట్ అవ్వకుండా ఉండేటట్టుగా చూసుకుంటాను మోడల్స్ అయితే. అండ్ దీనికి హై నెక్ వస్తుంది, బోట్ నెక్ వస్తుంది, ఫ్రంట్ నెక్ వచ్చి. అండ్ నా మోస్ట్లీ బ్లౌజెస్ అన్నిటికీ ఇట్లా ప్యాడ్స్ పెట్టిస్తాను. సో నెక్స్ట్ వచ్చి ఎల్లో కలర్ చికంకారీ శారీ. ఇది జార్జెట్. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇది కడితే మాత్రం. ఇది లాస్ట్ ఇయర్ నేను వినాయక చవితికి కట్టుకున్నాను. మీకు ఇంతకుముందు ఒక శారీకి చూపించాను కదా ఈ పింక్ బ్లౌజ్ని, దానికి పేర్ చేశానని. యాక్చువల్గా ఈ శారీకి తీసుకున్నాను ఈ బ్లౌజ్ని. సో దానికి మ్యాచ్ అవుతుందని చెప్పి చూపించాను. సో ఇది కంప్లీట్ శారీ. సో నెక్స్ట్ వచ్చి ఇది లినెన్ శారీ, లినెన్ కాదు కలంకారీ శారీ. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను రీసెంట్గా. చాలా నచ్చి తీసుకున్నాను ఇది. అంటే కొంచెం డిఫరెంట్ అనిపించింది ప్రింట్. బొమ్మలు ఇట్లా ఎలిఫాంట్స్ ఇట్లా వస్తాయి కదా కలంకారీలో, అట్లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ వచ్చింది. అండ్ కాంబినేషన్ కూడా వైన్ కలర్, గంధం కలర్ ఇట్లా వచ్చింది. సో నాకు కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనిపించి తీసుకున్నాను. అండ్ పళ్ళు కూడా ఇట్లా ప్లెయిన్ వైన్ కలర్లో వచ్చింది స్ట్రైప్స్తో. అండ్ బార్డర్ వచ్చి ఇట్లా పేస్టల్ గ్రీన్ కలర్ వచ్చింది, రామా గ్రీన్ కలర్, పేస్టల్ కాదు రామా గ్రీన్ కలర్ స్ట్రైప్ లైన్స్ వచ్చాయి, డిజైన్ వచ్చింది. సో దీనికి విత్ బ్లౌజెస్ స్టిచ్ చేయించాను. బ్లౌజ్ ఇలా వచ్చింది. బ్యాక్ నెక్ ఇది రౌండ్ నెక్. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చి రౌండ్ నెక్ వచ్చింది.
స్లీవ్స్ వచ్చి ఇట్లా బార్డర్ వచ్చింది, మనకి శారీకి ఎలా బార్డర్ వచ్చిందో అట్లా వచ్చింది. టెంపుల్ బార్డర్ అంటారు కదా, టెంపుల్ బార్డర్ అంటారు కదా అట్లా వచ్చింది. ఇది 3/4 స్లీవ్స్ పెట్టించాను. రెగ్యులర్గా నేను పెట్టించే డీప్ ఉంటే ఇట్లా టై చేసుకునేలాగా టాజల్స్తో టై చేసుకోవడానికి ఇట్లా ప్యాటర్న్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ నెక్ ఇట్లా పెట్టించాను. సో బ్యాక్ సైడ్ నెక్ వచ్చి ఇట్లా వస్తాయి మనకి. సో నెక్స్ట్ వచ్చి పింక్ బెనారస్ శారీ, కడ్డీ బెనారస్ అంటారు కదా, ఇది ఇప్పుడు ఫ్యాషన్ అవుతుంది. ఇది అంతా ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి శారీస్ అన్నీ. సో పింక్ అండ్ పింక్, లైట్ పింక్ డార్క్ పింక్ కాంబినేషన్లో రాణి పింక్ అండ్ కొంచెం మెజంతా పింక్, రోజ్ పింక్ షేడ్ లాగా వచ్చి ఇట్లా బార్డర్ వస్తుంది. సో దీనికైతే నేను విత్ బ్లౌజ్ స్టిచ్ చేయించా. ఫ్రంట్ వచ్చి ఇట్లా వస్తుంది నెక్. సో గోల్డ్ డీటెయిలింగ్ వస్తుంది బ్లౌజ్కి. అండ్ స్లీవ్స్ వచ్చి బార్డర్ వచ్చింది. బ్లౌజ్ అంతా ఇట్లా బూటీస్ వస్తాయి, ప్లెయిన్ కాకుండా బూటీస్ వస్తాయి. అండ్ బ్యాక్ నెక్ వచ్చి హై నెక్ వస్తుంది అండ్ సేమ్ ఆల్ ఓవర్ బూటీస్ వస్తాయి. సో బ్లౌజ్ అంతా సేమ్ బూటీస్ వస్తాయి, బ్యాక్ నెక్ కూడా. ఇది కూడా అంతే కొత్త శారీ, ఇంకా కట్టలేదు, ఇది రీసెంట్గా తీసుకున్నాను. సో నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ పింక్ అండ్ ఇట్లా వాయిలెట్ కాంబినేషన్ శారీ. ఇది టిష్యూ అంటారు, టిష్యూ ఆర్గాన్జా అంటారు. ప్రింట్ వస్తుంది, ఇదంతా కూడా టిష్యూ లాగా వస్తుంది మనకి. శారీ అంతా కూడా ఇదే ప్రింట్ వస్తుంది. సో బార్డర్ వచ్చి ఇట్లా బిగ్ బార్డర్ వస్తుంది గోల్డ్ కలర్, పైన కూడా సింగిల్ బార్డర్ వస్తుంది. సో పళ్ళు వచ్చి ఇట్లా వస్తుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. దీనికి నేను కొంచెం ట్రాన్స్పరెంట్ లాగా వచ్చింది బ్లౌజ్ దీనికి. సో ఈ శారీకి ఏంటంటే నేను ఇట్లా ఇక్కట్ బ్లౌజ్ తీసుకున్నాను, ప్యూర్ ఇక్కట్. ఇది 1000 రూపీస్ మీటర్ అలా పడింది నాకు. పీటర్ కాలర్ నెక్ పెట్టించాను. శారీ అంతా పింక్ ఉంది కాబట్టి పింక్ కలర్ ఫ్లవర్స్ వేయించి అండ్ నెక్ కంప్లీట్గా పింక్ డీటెయిలింగ్ చేయించా. సో ఫ్రంట్ నెక్ ఇలా ఉంటుంది. బ్యాక్ నెక్ వచ్చి బ్యాక్ నెక్ హై నెక్ పెట్టించి బ్యాక్ బటన్స్ పెట్టించా. అండ్ కొంచెం హైలైట్ అవ్వడానికి ఇలా బటన్స్ పెట్టించా. సో బటన్స్కి ఇట్లా పింక్ కలర్ బటన్స్. సో బ్యాక్ నెక్ కూడా పింక్ డీటెయిలింగ్ వస్తుంది. సో స్లీవ్స్ వచ్చి ఇట్లా వస్తుంది, ఫ్రిల్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇక్కట్ పట్టు శారీ. ఇవి ఒక 10 years బ్యాక్ చాలా ఫ్యాషన్ ఇవి. అప్పుడు తీసుకున్న శారీ ఓల్డ్ శారీ, బట్ చూడండి ఎంత నీట్, అదే షైన్తో ఎంత బాగుందో. సో ఇది మంచి బ్రింజాల్ కలర్కి ఆరెంజ్ కాంబినేషన్. ఈ శారీ అంతా కూడా ఇట్లా ఇక్కట్ ప్రింట్ వస్తుంది. అండ్ పళ్ళు వచ్చి ఇట్లా వస్తుంది, స్ట్రైప్స్ వస్తాయి, బ్లూ కలర్ కాంట్రాస్ట్ కలర్. సో దీనికి నేను ఇట్లా బ్లౌజ్ విత్ బ్లౌజ్ వచ్చింది, విత్ బ్లౌజ్ స్టిచ్ చేయించా. నెక్ ఇలా వస్తుంది. నెక్ వచ్చి బ్యాక్ నెక్ వచ్చి హై నెక్ వస్తుంది. సో కంప్లీట్ బ్లౌజ్కి ఇట్లా డీటెయిలింగ్, నెక్కి స్లీవ్స్కి. మీకు ఈ వీడియో నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ సబ్స్క్రైబ్ నాకు మంచి బూస్టప్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Srupita Vlogs. See you in my next video. Bye bye.